वारंगल जिला पूर्व मंत्री ने कहा कि केसीआर का निर्माण उत्तरी तेलंगाना के गरीब लोगों को कॉरपोरेट दवा प्रदान करने के इरादे से किया गया था। टी हरीश राव ने कहा कि कांग्रेस की सरकार लंबे समय तक काम रोक दिया था। उन्होंने कहा कि बाद में पूर्व मंत्री राजेश्वर राव ने वारंगल जिले में बन रहे अस्मात्रे का दौरा किया। उसके साथ ही भास्कर नरेंद्र नायक और अन्य पूर्व विधायक भी थे। समय समय पर उन्होंने और मैंने समीक्षा की और कहा कि 84% काम पूरा हो चुका है, लेकिन कांग्रेस सरकार बाकी 16% काम भी पूरा नहीं कर रही। मनी ने कहा कि सीएम रेवंत रेड्डी की मंशा ये बहाना बनाकर काम रोकने की है कि अगर ये पूरा हो गया तो केसीआर मशहूर हो जाएंगे। वारंगल एमजीएम अस्पताल का प्रबंधन अस्त व्यस्त हो गया। उन्होंने कहा कि आए दिन अखबारों में एमजीएम की समस्याओं की खबरें आ रही हैं। समझाया गया कि इन समस्याओं पर ध्यान नहीं दिया गया और यह अस्पताल पूरा नहीं हो पाएगा। उत्तरी तेलंगाना में केसीआर ने गरीबों को सभी प्रकार की चिकित्सा देखभाल मुफ्त में प्रदान करना शुरू किया। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అత్యవసర పరిస్థితుల్లో ఎట్ ఏ టైం 150 మందికి వైద్యం అందించే విధంగా ఎమర్జెన్సీ ఐసీయూని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఉత్తర తెలంగాణలో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం అత్యవసర సేవా విభాగంలో అలాంటి సేవలు ఇక్కడ అందే విధంగా 150 పడకల ఐసీయూను ఇక్కడ రూపకల్పన చేసిన విషయం మనందరికీ తెలుసు. 33 థియేటర్లు ఈ హాస్పిటల్లో ఆ రోజు మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొదట్లో 1750 పడకలు అనుకున్నాం. పక్కన 250 సూపర్ స్పెషాలిటీ ఉంది కదా, అది కలిపి 2000 అనుకున్నాం. తర్వాత కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు దాంతో సంబంధం లేకుండానే దీన్నే 2000 పడకల ఆసుపత్రిగా చేయాలని వారు ఆదేశిస్తే ఇదొక్క సింగిల్ టవర్ 2000 పడకల ఆసుపత్రిని మనం ఇక్కడ రూపకల్పన చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు 16.5 లక్షల ఎస్ఎఫ్టీతో ముందు ఈ ఆసుపత్రిని ప్రారంభించాం. తర్వాత 20,50,000 ఎస్ఎఫ్టీకి ఈ హాస్పిటల్ పెంచుకున్నాం. ఎందుకంటే ధర్మశాల కానీ, వెయిటింగ్ రూమ్స్ కానీ, స్టాఫ్ క్వార్టర్స్, డాక్టర్లు స్టాఫ్ నర్సుల క్వార్టర్లు కానీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు పేషెంట్ ఏమో లోపల ఉంటే వీళ్ళంతా ఫుట్పాత్ల మీద ఉంటున్నారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే అటెండెంట్లకు కూడా రూములు కట్టండి బయట, వాళ్ళకు కూడా అక్కడ భోజనం పెడితే ఎంబడ ఉండే అటెండెంట్ కూడా పడుకోవడానికి వసతి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఆదేశించారు. అంటే ఇంత చక్కగా ఈ ఆసుపత్రిని ప్లాన్ చేశాం. రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా అంటే నువ్వేంది కేసీఆర్ ఉనికి లేకుండా చేయడం అంటే ఈ హాస్పిటల్ ఇట్లే ఆపిపెడతావా? చూడండి, 1 సంవత్సర కాలంగా ఎట్లా ఆగిపోయింది. వాస్తవానికి దీన్ని నేను ఆ రోజు వచ్చినప్పుడైతే మీరు వెంటనే డిసెంబర్ కల్లా పూర్తి కావాలి అని చెప్పాం. అట్లీస్ట్ 2024 జూన్లోనన్నా ప్రారంభించాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవం 2024 జూన్ 2 నాటికి ఇది రెడీగా ఉండాలని మేము ఫైనాన్షియల్ టైప్ చేసినాం. అన్ని డిజైన్స్ కావచ్చు, అన్ని ప్రణాళికలు కూడా ఆ రోజు ప్రభుత్వంలో అప్పుడు అన్నీ కూడా ఫైనల్ అయిపోయింది. మరి ఇవాళ డిసెంబర్ వచ్చింది, సంవత్సర కాలం గడిచిన 16% కూడా పనిచేయకుండా ఈ వరంగల్ జిల్లా అభివృద్ధిని వెనుకని ఎట్లా ఉన్నారు. వరంగల్ ప్రజలకు సేవలు అందకుండా చేస్తా ఉన్నారు.